హాయ్ అండి, వెల్కమ్ టు గెయినర్స్ అకాడమీ. ఈరోజు సైకాలజీలో మన క్లాసులలో భాగంగా ఉద్వేగ వికాసము చాలా ఇంపార్టెంట్ టాపిక్. చాలాసార్లు ఏంలే, ప్రతిసారి ఇందులో నుంచి మనకు ఒక క్వశ్చన్ అన్నది కంపల్సరీగా కనబడుతుంటుంది. కాబట్టి ఈ ఉద్వేగ వికాసమును మనము కాస్త క్షుణ్ణంగా అర్థమయ్యే రేటుగా జాగ్రత్తగా ఆలోచించిద్దాం. ఇక ఆలస్యం చేయకుండా మనం క్లాస్లోకి వెళ్దాము. ఉద్వేగం అంటే ఇంగ్లీష్లో ఎమోషన్ అని అంటారు. ఈ ఎమోషన్ అన్న పదము ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇది పదం రావడానికి కారణము ఎమోవర్, ఇక్కడ రాస్తున్నాం చూడండి, ఎమోవర్ అన్న లాటిన్ పదం కారణం. అంటే ఈ ఎమోవర్ అన్న లాటిన్ పదంలోంచి ఎమోషన్ అన్న పదము వచ్చింది. ఎమోషన్ అంటే ఏంటి మన తెలుగులో? ఉద్వేగం అర్థం. కానీ ఈ లాటిన్ పదంలో ఎమోవర్ ఉంది కదా, ఈ ఎమోవర్ అంటే ఏంటంటే ఉద్వేగపరచుట లేదా ప్రేరేపించుట లేదా ఉత్తేజపరచుట అని కూడా అర్థం వస్తుంది. మూడు దానికి ఉద్వేగపరచడం అన్నా, ప్రేరేపించడం అన్నా, ఉత్తేజపరచడం అన్నా కానీ అన్ని దానికి మీనింగ్ ఒకటే. అసలు మనకు తెలియాలి ఫస్ట్ ఏంటి ఈ ఉద్వేగము అని అంటే, ఎమోషనల్ ఉంటాయి చూసినారా, మనం కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. అది బాధ కానీ, సంతోషం కానీ, వేదన కానీ, వ్యాకులత, ఇంకొకటి ఏదైనా కానీ, వీటన్నిటిని మనము ఎమోషన్స్ అంటాం, ఉద్వేగం అంటాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే శారీరకంగా, మానసికంగా ప్రేరేపింపబడిన లేదంటే అంతర్గతంగా కలిగిన చలన స్థితిని ఏమంటారంటే ఉద్వేగం అంటారు. అంటే మనలో ఒక ఫీలింగ్ అన్నది అది బాధ రూపంలో కానీ, సంతోషం రూపంలో కానీ వ్యక్తం అవుతూ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే ఎమోషన్ అంటారు. ఇంకా దీని గురించి మనం తెలుసుకోవాల్సింది ఏం లేదు. మన ఫీలింగ్స్నే మనం ఉంటాయి చూస్తే, బాధ, సంతోషం, వీటిని కనపరుస్తుంటాం కదా, వాటిని ఎమోషన్స్ అని అంటారు. ఈ ఎమోషన్స్లో మనకు రెండు రకాలు ఉంటాయి. ఏంటి ఆ ఫీలింగ్స్లో అంటే ఉద్వేగాలలో ఒకటిది ఏంటంటే సంతోషకరమైన ఉద్వేగాలు. సంతోషకరమైన పదంలోనే కనపడతాయి. ఏంటి? ఆనందము, సంతోషము, ప్రేమ, ఆప్యాయత, దయ, జాలి మొదలు ఇవన్నీ ఏంటి? సంతోషకరమైన ఉద్వేగాలు. రెండోది బాధాకరమైన ఉద్వేగాలు కూడా ఉంటాయి. ఏంటంటే కోపము, భయం, అసూయ, ఎదుటి వాళ్ళంటే ఈర్ష్య, ఒకడంటే ఒకటి సరిపోక, పగ, ఇవన్నీ ఏంటంటే బాధాకరమైన ఉద్వేగాలు. ఇలా మనం రెండు రకాల ఉద్వేగాలు అన్నవి కనబడుతుంటాయి. ఈ ఉద్వేగాలు ఎలా పుడతాయి, మనలో ఎలా వస్తున్నాయంటే సహజాతాల ఉద్వేగాలకు మూలం ఏంటంటే సహజాతాలు. ఈ సహజాతాలు అంటే నేను తర్వాత చెప్తాను, ఇప్పుడే చెప్తాను. సహజాతాలలో నుంచి మనకి ఏం పుడతాయంటే ఈ ఉద్వేగాలు అన్నవి పుడతాయి. ఇవి మనకు పుట్టుకతో వస్తూ ఉంటాయి. ఈ సహజాతాలు పుట్టుకతో మనలో ఉన్న ఈ సహజాతాలలో నుండి మనకు ఈ ఉద్వేగాలు అన్నవి పుట్టడం అనేది జరుగుతుంటుంది. ఒక మాట చెప్తాను ఇక్కడ. వ్యక్తి యొక్క ప్రతి ఉద్వేగము ఒక సహజాతాన్ని అనుసరించి ఉంటుంది అని, ఇందాక సహజాతాల నుంచి పుడతాయని చెప్పినా కదా, ప్రతి ఒక్క ఉద్వేగము ఒక్కొక్క సహజాతం నుంచి పుడతాదని చెప్పిన వాడు మెక్డోగల్. గుర్తుపెట్టుకోండి, మెక్డోగల్. వీడు అమెరికాకు చెందినవాడు. వీడు ఏం చెప్పాడు? ప్రతి ఉద్వేగం, ప్రతి ఎమోషను లేదంటే ప్రతి ఎమోషను అన్నది ఒక్కొక్క సహజాతం నుంచి పుడుతుంది అని చెప్పిన వాడి పేరు ఏం పేరంటే మెక్డోగల్. అర్థమవుతుందండి? ఏంటి ఈ సహజాతాలు? ఒక కింద రాశాను చూడండి, పైకి స్క్రోల్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి సహజాతాలు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇవి ఎగ్జామ్లో చాలాసార్లు వీటిలో నుంచి అడుగుతుంటాడు. ఈ ఉద్వేగం ఏ సహజాతంలో నుంచి పుడుతుంది అని. వీటిని ఈజీగా మనం అర్థం చేసుకుంటే ఈజీగానే గుర్తుపట్టవచ్చు. అక్కడ ఉన్న ఆప్షన్స్ బట్టి ఈజీగా ఒక మార్కు తెచ్చుకోవచ్చు. ఉద్వేగం మనకులో ఉత్సాహము, సంతోషము, ఆనందము, ఇది ఎక్కడి నుంచి పుడుతుందంటే నవ్వు అనే సహజాతంలో నుంచి ఈ ఉద్వేగం పుడుతుంది. మనకు నవ్వు వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా ఉత్సాహము, ఆనందము, సంతోషం అనే ఆ ఎమోషన్ అన్నది ఆటోమేటిక్గా పుడుతుంది. ఏడ్పులో నుంచి మనకి ఏం కలుగుతుంది? బాధ, విచారము, ఈ ఉద్వేగం అన్నది పుడుతుంది. భయము అన్న ఉద్వేగం ఎలాగంది? తప్పించుకోవడం, ఏదైనా ఒక దాని గురించి ఒక నింద కానీ, ఒక ఏదన్నా కానీ ఒకటి చూసినప్పుడు, ప్రాణం పోయే సిచ్యువేషన్లో వచ్చినప్పుడు ఏదన్నా మనము తప్పించుకోవడం లాంటిది ఏమైనా చేస్తున్నాం చూసినప్పుడు అక్కడి నుంచి మనకు భయము అన్న ఉద్వేగం పుడుతుంది. కలహించడం అంటే గొడవలో నుంచి ఏమొస్తుంది? కోపము అన్న ఉద్వేగం అన్నది పుడుతుంది. ద్వేషం, ఇతరులను ద్వేషించినాం అనుకోండి, అందులోంచి పుట్టే ఎమోషన్ ఏంటి?
అసూయ, ఈడ్ష్య అన్నది పుడుతుంది. కుతూహలం, తెలుసుకోవాలన్న ఒక ఆతృత ఉంటుంది చూసినారు. ఆ కుతూహలంలో నుంచి తెలుసుకున్నాక మనలో విస్మయం కలుగుతాయి. ఇది అవునా అని ఆశ్చర్యం కలుగుతాయి. ఈ విస్మయం అనే ఉద్వేగం దీనిలోంచి పుడుతుంది. నెక్స్ట్ మాతృ పితృ ప్రవృత్తి, అంటే అమ్మ నాన్నల యొక్క విధానంలో నుంచి మనకు ప్రేమ అన్న మనకు ఉద్వేగాన్ని పుడుతుంది. లైంగిక వాంఛ, ఇది కామము. కామం అనే ఎమోషను, ఫీలింగ్ ఎక్కడి నుంచి పుడుతుంది? లైంగిక వాంఛ అన్న ఈ సహజాతాలలోంచి వీటన్నిటిని పుట్టడం అనేది జరుగుతుంది. ఇవి నోట్ చేసుకోండి, రాసుకోండి. వాడు కంపల్సరిగా వీటి మీద మనకు క్వశ్చన్స్ అన్నవి అడుగుతూ ఉంటాడు. ఇక మనము మళ్ళీ కంటిన్యూగా క్లాస్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి ఒక ఇంపార్టెంట్ పాయింట్. అసలు ఎమోషనల్ను సూటిగా ప్రభావితం చేసే గ్రంథి నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. ఎమోషన్స్ను అంటే మనలో ఉన్న ఫీలింగ్స్ను సూటిగా ప్రభావితం చేసే గ్రంథి ఏది అంటాడు. అంటే మన గ్రంథులు ఉంటాయి చూసినారా, ఈ గ్రంథులు వచ్చినప్పుడు నేను చెప్తాను. గ్రంథుల పేరు ఫస్ట్ ఇది గ్రంథి ఏంటంటే ఎడ్రినల్ గ్రంథి. ఎడ్రినల్ గ్రంథి లేదంటే అధివృక్క గ్రంథి అని అంటారు. అధివృక్క గ్రంథి ఖచ్చితంగా అడుగుతాడు దీన్ని. అందుకోసమే చాలాసార్లు జాగ్రత్తగా విని దీన్ని నోట్ చేసుకోండి. ఏంటి ఇది ఏంటి గ్రంథి అంటే ఎమోషనల్ సూటిగా ప్రభావితం చేసే గ్రంథి ఏంటి అని అడుగుతాడు. ఏంటి? ఎడ్రినల్ లేకపోతే అధివృక్క, రెండు ఒకటే. ఈ ఎడ్రినల్ గ్రంథి అనే ఆన్సర్లు ఇచ్చినా లేకపోతే అధివృక్క గ్రంథి అని మనకు ఆప్షన్స్లో ఇచ్చినా కానీ వీటిని గురించి డైరెక్ట్గా మనము రాయడం అన్నది జరుగుతుంది. ఓకేనా? ఈ రెండు గుర్తుపెట్టుకొని ఇక్కడ డైరెక్ట్ ఇంకొక ఇందులో మనం బాగా నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఇంకొకటి కూడా ఉంది. ఏంటంటే వివిధ దశల్లో ఉద్వేగ వికాసం అన్నది ఎలా జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి మనకు చాలా క్వశ్చన్స్ అన్నవి ఎక్కువగా రిపీటెడ్గా వస్తున్నాయి. మనకు తెలిసిన దశలు శైశవ దశ, ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ, కౌమార దశ, ఈ 4 దశలు ఉన్నాయి కదా. ఈ 4 దశలలో ఉద్వేగాలు ఎలా జరుగుతున్నాయి? మొదట ఏంటంటే శైశవ దశ గురించి చూద్దాం. శైశవ దశ. ఈ దశలో శిశువులో ఏర్పడే అంటే అప్పుడే పుట్టిన శిశువును గుర్తుపెట్టుకోండి. అంటే ఈ దశ మీరు అప్పుడే పుట్టిన పిల్లోడు, ఈతనులో ఉన్న ఒకే ఒక ఉద్వేగము ఏంటి అని అడుగుతాడు. చాలాసార్లు అడిగాడు, ఉత్తేజం. శైశవ దశలో కనపడే మొట్టమొదటి, ఒకే ఒక కాదు, మొట్టమొదటి ఉద్వేగం ఏంటి? మొట్టమొదటి ఉద్వేగం ఏంటి అంటే ఉత్తేజం. అని గట్టిగా అడుగుతుంటారు చూసినాడా, ఉయ్యాల్లో పడుకొని. ఆ మొట్టమొదటి ఉద్వేగం ఏంటంటే ఉత్తేజం. ఈ ఉత్తేజం ఏమవుతుంది? 3 నెలల వయసులో, అంటే వాడికి 3 months రాగానే సంతోషము, విచారం అనే 2 విధాలుగా డివైడ్ అయిపోతుంది. ఇదే సంతోషము, విచారం. ఇంతకుముందు క్వశ్చన్ ఏమని అడిగినా అంటే సంతోషము, విచారం అనేది ఏ ఉద్వేగం నుంచి శైశవ దశలో డివైడ్ అవుతుంది, విభాగింపబడుతుంది అని అడిగాడు. అదేంటి? ఉత్తేజంలో నుంచి సంతోషము, విచారం అని 2 విధాలుగా ఈ ఉత్తేజం అన్నది డివైడ్ కావడం అన్నది జరుగుతుంది. ఒక 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ పిల్లోనికి 2 ఏళ్ళు వస్తాయి చూసినారా, ఆ వయసు వచ్చేసరికి ఈయనకి సంతోషం ఉంటుంది చూసినారా. మొదట ఈడ సంతోషం అనేది కదా, ఇందులో నుంచి ఏమేమి పుడతాయి? ఈ సంతోషంలోంచి ఉల్లాసము, కుతూహలము, ప్రేమ, వాత్సల్యం, ఇవన్నీ ఈ సంతోషం అనే ఉద్వేగంలో నుంచి ఇవన్నీ డిరైవ్ అయ్యి నెక్స్ట్ 2 ఏళ్ల కల్లా బయటకు వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, బాధాకరమైన ఉద్వేగం ఒకటి ఉంది చూసినారా ఇక్కడ. ఇందులో నుంచి మనకు విచారము అని ఒకటి ఉంది చూసినారా, విచారము. ఈ విచారం నుండి భయము, 2 ఏళ్ల తర్వాత ఏమేమో భయము, కోపము, ఈ 2 అన్నవి ఏంటంటే ఇందులో నుంచి బయటికి రావడం అన్నది జరుగుతాయి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? 2 సంవత్సరం నిండే నాటికే వానిలో వచ్చేస్తాయి. 2 ఏళ్ళు నిండేటరికి ఇవన్నీ కలుగుతాయి, వానిలో కనపడుతుంటాయి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 10 నెలల్లో వయసులో నుంచి ఇలా డివైడ్ కావడం అనేది స్టార్ట్ అవుతాయి. 10 నెలల నుంచి 2 ఏళ్ల మధ్య ఈ సంతోషం నుంచి ఇవి, విచారం నుండి భయము, కోపము, ఇవి అన్నది బయటికి రావడం అన్నది జరుగుతుంది. ఇందులో బాగా నేర్చుకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉద్వేగాలు తులనాత్మకంగా ఉంటాయి. ఇదే చాలాసార్లు అడుగుతారు. ఉద్వేగాలు తులనాత్మకంగా మారే దశ ఏది? తులనాత్మకంగా మారే దశ ఏది? శైశవ దశ. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. తులనాత్మకంగా మారే దశ అంటే, తులనాత్మకం అంటే ఏంది? వాడు ఏడుచుంటాడు, మనం ఏదైనా నవ్వించినాకో ఒక క్షణంలోనే నవ్వుతాడు అంతే. వాడు నవ్వుతుంటాడు, గిల్లగానే ఒక క్షణంలో మళ్ళీ ఏడుచాడు. అంటే తులనాత్మకంగా ఏమవుతున్నాయి? మారిపోతున్నాయి.
అర్థమవుతుందా? ఇలా మారిపోయే దశ ఏంటి అని అడుగుతాడో అది శైశవ దశ. గుర్తుపెట్టుకొని ఇందులో శైశవ దశలో మనం భాగంగా కొన్ని పాయింట్స్, ఒక 4 పాయింట్లు ఉన్నాయి, వాటిని గుర్తుపెట్టుకోవాలి. మొదటి పాయింట్ ఏంటంటే ఉద్వేగాలు తక్కువ సమయం ఉంటాయి ఇక్కడ. అంటే వాళ్ళలో ఎమోషన్స్ ఉంటాయి చూసినాడా, ఈ ఉద్వేగాలు తక్కువ సమయమే ఉంటాయి. అంటే ఏడవడము త్వరగా ఉంటాడు, వెంటనే వాళ్ళమ్మ పాలకేసుకున్నది అనుకోండి వాడంతలోకి ఏడుపు మానేస్తాడు అంతే. ఈ ఉద్వేగాలు ఎలా ఉంటాయంటే తక్కువగా ఉంటాయి. రెండోది త్వరగా మర్చిపోతాడు. ఆ ఉద్వేగాలను ఏం చేస్తాడు వాడు? త్వరగా మర్చిపోతాడు, తులనాత్మకంగా మార్పు చెందుతాడు. ఇందాకనే చెప్పాను. నెక్స్ట్ ఆ ఉద్వేగాలు ఇక్కడ నిబంధనకు లోనై ఉంటాయి. 4వది నిబంధనకు. పావులో ఆ సందర్భం వచ్చినప్పుడు ఈ నిబంధనల గురించి నేను మాట్లాడతాను. ఇక్కడ నిబంధన అంటే డైరెక్ట్ ఏంటంటే నిబంధనకు లోపడతాయి. అంటే వాడు ఓ అని ఏడుచుంటాడు, వాళ్ళ నాన్న లేదంటే వాళ్ళ అమ్మ స్టిక్ తీసుకోగానే ఏడుపు మానేస్తాడు. అంటే స్టిక్ ఏంటి? వీడికి ఒక నిబంధన, మా నాన్న స్టిక్ తీసుకున్నా అంటే తాట తెచ్చాడు, ఇంకా నేను ఏడవకూడదని స్టిక్ను చూసి ఏమైపోతున్నాడు వీడు? ఏడుపు మానేస్తూ ఉంటాడు. అంటే నిబంధనలకు లోనైతాయి ఉంటాయి. ఏంటి ఇక్కడ ఎక్కడ? ఈ శైశవ దశలో నిబంధనలకన్నది లోనవుతూ ఉంటాయి. నిబంధనలు చూసి తనలో ఉద్వేగాలను మార్చుకుంటుంటారు. ఉద్వేగ ప్రతిస్పందనలు భిన్నత్వం ప్రారంభమయ్యే దశగా శైశవ దశను చెప్తాం. భిన్నత్వం ఈ శైశవ దశలో ఏమవుతుందంటే శైశవ దశలో భిన్నత్వం అన్నది, ఉద్వేగాలలో భిన్నత్వం అంటే రకరకాల ఉద్వేగాలు, కోపము, బాధ, సంతోషము, ఇవన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అని అంటే శైశవ దశలో నుంచే కదా ప్రారంభమైంది. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. ఇది శైశవ దశలో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. తులనాత్మకంగా మారే దశ, ఉద్వేగాలు చాలా త్వరగా మర్చిపోయే దశ, అలాగే ఉద్వేగాలు తక్కువ సమయం ఉండే దశ, నిబంధనకు లోనయ్యే దశ. ఏంటి ఈ దశలని అడుగుతాడు. ఏంటి వీటన్నిటికీ సమాధానము శైశవ దశ. ఇక రెండవది పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశ. ఇక్కడ పూర్వ బాల్య దశ ఏంటంటే అయత్న సిద్ధంగా ఉంటాయి. పూర్వ బాల్య దశలో ఉద్వేగాలు అయత్న సిద్ధంగా ఉంటాయి. అయత్న సిద్ధంగా వస్తూ పోతూ ఉంటాయి. అయత్న సిద్ధంగా అంటే వాడు ఇంకా బలవంతంగా కోపం తెప్పించుకోవాల్సిన అవసరం లేదు. వాడు ఏదైనా ఊరికి చిన్న గిల్లినాకో ఆటోమేటిక్గా వాడు ఏం ప్రయత్నం చేయకపోయినా కానీ ఆ ఎమోషన్స్ అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అంతే. వాడు వాడు పలకలో రాసుకుంటుంటాడు పూర్వ బాల్య దశలో. మనం ఏదైనా గెలికినాకో ఏడుకు చిరాకు పడతాడు, వెంటనే మర్చిపోతుంటాడు. అంటే వాడేం బలవంతంగా ఆ కోపాన్ని తెచ్చుకోడు, అయత్న సిద్ధంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ ఉద్వేగాలలో ఏం చేస్తాడంటే ఇక్కడ అసమతుల్యత అన్నది కనపరుస్తాడు. అసమతుల్యత అక్కడ ఏంటి? తులనాత్మకంగా మార్పు చెందుతుంటాయి. ఇక్కడ ఏంటి? అసమతుల్యత అంటే ఏంది? అన్నీ సమతుల్యంగా మెయింటైన్ చేయడం. అంటే కోపాన్ని ఒకే విధంగా, బాధను ఒకే విధంగా అలా ఉండదు. కోపం వచ్చి ఎంత పైకి పోతాడో వాడికి తెలియదు, సంతోషం వచ్చి ఇంకా ఎంత స్థాయికి పైకి పోతాడో ఈయనకే తెలియదు. అంటే ఉద్వేగాలను సమతుల్యంగా ఇక్కడ వాడు సరిగా మెయింటైన్ చేయలేడు పూర్వ బాల్య దశలో. ఈ పూర్వ బాల్య దశలో అన్నిటికంటే ఎక్కువ కనపరిచే ఉద్వేగం ఏంటంటే ఈర్ష్య. చాలా ఇంపార్టెంట్. ఈ పూర్వ బాల్య దశలో అన్నిటికంటే ఎక్కువగా కనపరిచే ఉద్వేగం ఏంటి అని అడుగుతాడు. ఈడ్ష్య. పక్కన వాళ్ళు చిన్నపిల్లలు అంటే ఈడ్ష్య, అన్న అంటే ఈడ్ష్య, తమ్ముడు అంటే ఈడ్ష్య, తనకి ఏదో ఇవ్వకుండా చెల్లిని బాగా చూసుకుంటున్నాడని ఈడ్ష్య. ఈ పూర్వ బాల్య దశలో ఈడ్ష్య అన్న ఉద్వేగం అన్నది పిల్లల్లో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. నెక్స్ట్ మూడవది ఏంటంటే ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ మూడవది ఉత్తర బాల్య దశ. ఈ ఉత్తర బాల్య దశలో బలమైన ఉద్వేగ నియంత్రణను కనపరుస్తాడు. ఉద్వేగ నియంత్రణ ఏంటిది? కోపం వస్తుంది కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఇక్కడి నుంచి వాడికి ప్రారంభమవుతుంది. బలమైన కోపం వచ్చుంటుంది, అసూయ వచ్చుంటుంది, ఇంకా వాడికి సంతోషం కలుగుతుంటుంది. ఎప్పుడు ఏం ప్రదర్శించాలో వాటిని కంట్రోల్గా ప్రదర్శిస్తూ ఉంటాడు. ఇక్కడి నుంచి వాడికి బలమైన ఉద్వేగ నియంత్రణ అన్నది కనబడుతూ ఉంటుంది. అంటే ఉద్వేగ ప్రకటనలో నియంత్రణ, నిలకడ, అదుపులో ఈ దశలో కలిగి ఉంటాడు.
ఇందులో ఈ ఉద్వేగ నియంత్రణలో భాగంగా వాడికి ఆ ఉద్వేగాలలో నియంత్రణ, అదుపు, కంట్రోల్ అన్నిటినీ ఇక్కడి నుంచి చూపించడం అన్నది వాడు మొదలు పెడతా ఉంటాడు. ఈ దశలో చాలా ఇంపార్టెంట్ ఉత్తర బాల్య దశ. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. ఈ ఇక్కడ ఉద్వేగ కెథార్సిస్, ఉద్వేగ కెథార్సిస్ అన్నది కనపరుస్తాడు. చాలా ఇంపార్టెంట్. ఉద్వేగ కెథార్సిస్ ప్రదర్శించే దశ ఏంటి అని అడుగుతాడు. ఉద్వేగ కెథార్సిస్ ప్రదర్శించే దశ ఏంటి? ఉత్తర బాల్య దశ. అసలు ఏంటి ఉద్వేగ కెథార్సిస్ దశ అంటే పిల్లలకు ఏదైనా వాడికి బాధ కలిగించే ఏదైనా ఒక సిచ్యువేషన్ ఎదురై ఉంటుంది, ఒకటి ఏదన్నా ఉంటుంది. కానీ ఆ బాధ కలిగించే సిచ్యువేషన్ ఎదుటి వాని మీద చూపించకుండా ఏం చేస్తుంటే తనను తాను కంట్రోల్ చేసుకొని ఏదైనా ఒక ఆటలోకి వెళ్ళి ఆ బాధను వాడు మర్చిపోతూ ఉంటాడు. అర్థమవుతుందా? ఇలా మర్చిపోవడం ద్వారా ఆ ఉద్వేగాన్ని ఏం చేస్తాడు? కంట్రోల్ చేసుకుంటాడు. ఎవడన్నా ఒక మాట వింటాడు, కోపం వచ్చి ఉంటుంది, బాధ వచ్చి ఉంటుంది, అది ఎవడి మీద చూడకుండా వెంటనే ఏదైనా ఆటలో ఆడుకోవడం కానీ ఒక పనిలో నిమగ్నం అయిపోయి ఆ ఉద్వేగాన్ని కంట్రోల్ చేయడం మొదలు పెడతా ఉంటాడు. అలా కంట్రోల్ చేయడం మొదలు పెట్టినప్పుడు వాటిలో ఆ ఎమోషన్ అన్నది ఫీలింగ్ తగ్గిపోతుంది. దీన్నే ఉద్వేగ కెథార్సిస్ అంటారు. అంటే అర్థమవుతుందా? ఇంకొక విధంగా కూడా ఈ ఉద్వేగ కెథార్సిస్ అనేది ప్రదర్శిస్తాడు. ఏదైనా ఫీలింగ్ కలిగింది, ఎవడన్నా ఏదన్నా అన్నాడు, బాధ కలిగింది, ఈడు వెళ్ళి తనకి ఇష్టమైన ఒక ఫ్రెండ్ దగ్గరికి పోయి మనసులో ఉన్న బాధ అంతా చెప్పుకొని మర్చిపోతాడు. దాన్ని కూడా ఏమంటారు? ఉద్వేగ కెథార్సిస్ అంటారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఉద్వేగ ఒత్తిడి నుండి తనను తాను కాపాడుకోవడానికి ఉపయోగపడేదే ఉద్వేగ కెథార్సిస్. ఉద్వేగంలో ఒక ఫీలింగ్, ఎమోషనల్ ఫీలింగ్ వచ్చని చూసినా ఆ సంఘర్షణ, ఆ ఒత్తిడి, ప్రెజర్ ఉంటుంది చూసినా ఆ ఒత్తిడి నుండి తనను తాను కాపాడుకునే కాపాడుకోవడానికి ఉపయోగపడే ఒక రక్షణ తంత్రం లాంటిది ఏంటి? ఉద్వేగ కెథార్సిస్. ఏదో ఒక పనిలో పడి ఆ ఫీలింగ్ మర్చిపోవడం, ఏదన్నా ఇంకొకటి దాంట్లో పడి ఆ బాధను మర్చిపోవడం, దీన్ని ఏమంటారంటే ఉద్వేగ కెథార్సిస్ అంటారు. మనం వేరే దాంట్లో పనిలో నిమగ్నం అయిపోయామనుకోండి, మనం ఏం చేస్తాం? ఆ బాధలో నుంచి బయటపడడానికి అవకాశము ఉంటుంది. అందుకోసమే ఇది చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏదన్నా మనకు బాధాకరమైన సంఘటన, ఏదైనా మనం దారుణంగా ఏదైనా ఒక అమ్మాయిని ప్రేమించుంటాం, అమ్మాయికి పెళ్ళి అయిపోయి ఉంటుంది, పెళ్ళి అయిపోయింది, చాలా దారుణంగా బాధపడుతుంటాం. ఆ బాధ నుంచి బయటపడాలంటే మనం ఉపయోగించాల్సింది ఏంటి? ఉద్వేగ కెథార్సిస్. అంటే ఏంటి? ఇంకో పనిలో ఏదైనా నిమగ్నం అయ్యామనుకో, సరేలే నువ్వు ఆ బాధలోంచి బయటపడడానికి ఇంకొక దారి ఏదైనా చూసుకోవాలంతే. అంటే నువ్వు ఒక పెళ్లి చేసుకోవడమా, లేకపోతే ఒక ఉద్యోగంలో సెటిల్ కావడమా, తల్లిదండ్రులతో ఉండడమా, ఇలా చేయడం వల్ల నీ బాధను ఏం చేస్తామంటే మర్చిపోతావు. దాన్ని ఏమంటారంటే ఉద్వేగ కెథార్సిస్ అంటారు. ఓకేనా? ఇంకా చివరిలో ఇంకొకటి ఉంది, పైకి స్క్రోల్ చేస్తున్నాను. ఉత్తర బాల్య దశ కూడా అయిపోయింది కదా. లాస్ట్ది ఏంటంటే కౌమార దశ. కౌమార దశ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఉద్వేగ అస్థిరత దిశగా దీన్ని చెప్తారు. ఉద్వేగ అస్థిరత దశ చాలా ఇంపార్టెంట్. ఉద్వేగ అస్థిరత దశ అని దేన్ని అంటారు? చాలాసార్లు నేనే 2-3 సార్లు నాకే వచ్చింది క్వశ్చన్, అందుకోసం చెప్తున్నాను. ఉద్వేగ అస్థిరత దశ అని అంటాడు. ఉద్వేగ అస్థిరత దశ ఏంటి? కౌమార దశ. కౌమార దశను ఒత్తిడి సంచలనాలతో కూడుకున్న ఒడిదుడుకుల దశలా అని ఇంతకుముందు ఒక లెసన్ చెప్పాను. స్టాన్లీ హాల్ అనేవాడు ఒకటి చెప్పాడు. ఏమని చెప్పాడు? కౌమార దశ అంటే అప్పుడే టీనేజ్లోకి ఎంటర్ అవుతుంటాడు చూసినాడా, యవనంలోకి. అలా దశ ఏంటి? ఒత్తిడి సంచలనాలతో కూడుకున్న దశ అని స్టాన్లీ హాల్ అని చెప్పాడు. ఎందుకు ఇది ఒత్తిడి సంచలనాలతో కూడుకున్న దశ? ఎందుకు అంటే వీళ్ళు అప్పుడప్పుడే టీనేజ్లోకి వెళ్తుంటాడు. చిన్నపిల్లల మాదిరి ప్రవర్తించాలో పెద్దల మాదిరి ప్రవర్తించాలో అర్థం కాదు. పెద్దలు వీళ్ళకంటే వీళ్ళ నాన్న అమ్మ నాన్న ఏమంటారు? ఏరా ఇంకా చిన్నపిల్లల మాదిరి ప్రవర్తిస్తున్నావు, ఇంకా నీకు వయసు వచ్చిందా అని పెద్దల మాదిరి నువ్వు ఉండాలి అని చెప్తుంటారు. ఇంకొకటి, ఏమరా నువ్వు అంతలోకి పెద్దోనివైనావా, పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు ఇంకా చిన్నపిల్లను గుర్తుపెట్టుకో అంటాడు. అంటే ఈ దశ వీళ్ళ పరిస్థితి ఏంటంటే మేము పెద్దల మాదిరి ప్రవర్తించాలన్నా చిన్నపిల్లల మాదిరి ప్రవర్తించాలి అర్థం కాక వీళ్ళు గందరగోళానికి గురవుతుంటారు. ఈ దశలో గందరగోళానికి గురి అవుతుంటారు. ఇక్కడ ఇంకా కౌమార దశలో నేర్చుకోవాల్సింది ఏంటంటే ఉద్వేగ తన్యత అన్నది చాలా ఇంపార్టెంట్. ఉద్వేగ తన్యత పేరు గుర్తుపెట్టు. తన్యత అంటే ఏందో కాకుండా తన్నడం ఇది కాదు. తన్యత అంటే ఏంటంటే టెన్షన్. ఉద్వేగ తన్యతతో కూడుకున్న దశ ఏంటి అని అడుగుతాడు. దీన్ని మనము ఇంకొకటి విధంగా చెప్పాల్సి, అసలు తెలుగులో తన్యత అంటే ఏంటి? ఉద్వేగ తన్యత అనే కదా. తన్యత అంటే
తన్యత అంటే ఏంటంటే టెన్షన్లతో కూడుకున్నది, ఎక్కువగా టెన్షన్ ఏమవుతుందో ఏమో, నా జీవితం ఏంటో, నా బ్రతుకేందో అని ఇలాంటివన్నీ ఎడతారు. ఇంకా ఇక్కడ కౌమార దశలో ఇంకొక మనం నేర్చుకోవాల్సిందంటే ఉద్వేగ అపసవ్యతలు ఏర్పడు దశ అంటారు. ఉద్వేగ అపసవ్యతలు ఏర్పడు దశ. అపసవ్యతలు దశ అంటే ఏంటి? నిరాశ, అపసవ్యతలు, ఉద్వేగ అపసవ్యతలు ఏర్పడు దశ అనే కదా. అపసవ్యతలు ఏంటి? ఈ దశలో ఏంటంటే నిరాశ, అధిక కోపము, అధిక ఆందోళన, ఇవన్నీ చూపించడాన్ని ఏమంటారంటే ఉద్వేగ అపసవ్యత దశ అని అంటారు. ఇక్కడ అంతా గందరగోళానికి గురవుతుంటారు. ఇలా వాళ్ళ జీవితం అన్నది బాధాకరమైన సిచ్యువేషన్గా మారిపోతూ వస్తూ ఉంటుంది. అర్థమైంది కదండి. శైశవ దశలో ఎలా ఉంటుంది, పూర్వ బాల్య దశ, అలాగే ఉత్తర బాల్య దశ, వీటిలో మనకు ఎలా ఉంటుందో అన్నది వాటి గురించి ఇప్పుడు చూసాం. కానీ ఇంకా మనకు ఇంపార్టెంట్గా ఒకరు ఎస్ఏ వాళ్ళు కానీ మన డిఏ టెట్లో డెప్త్గా అడగాలంటే తగిలే వాటిని కూడా కొన్ని ఉన్నాయి. అది ఏంటంటే ఉద్వేగాల మీద పరిశోధనలు చేసిన వాళ్ళు. ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ను చూపించి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చాలా ఈజీ, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మీరు నేను ఎలా గుర్తుపెట్టుకుంటారో అది మీ ఇష్టం. ఇక్కడ చూడండి, ఉద్వేగాల మీద పరిశోధనలు చేసిన వాళ్ళు ఎవరు? ఫస్ట్ ఉద్వేగం, భయము అన్న ఉద్వేగం మీద పరిశోధన చేసిన వాడు ఎవరంటే లోటన్. గుర్తుపెట్టుకొని లోటస్ కాదు, భయం మీద వీడు లోటన్, భయం మీద ఇది. ఈ భయం అన్న ఉద్వేగానికి కారణాలు ఏంటి? పెద్దగా హఠాత్తు శబ్దాలు ఏమైనా వచ్చినాయనుకోండి, ధన అనే సౌండ్ వచ్చే మనలో భయం కలుగుతుంది ఆటోమేటిక్గా. అపరిచిత వ్యక్తులు అంటే ఇదంతా చిన్నపిల్లలు మనసులో పెట్టుకోండి. వాళ్ళను అపరిచిత వ్యక్తులను చూసినప్పుడు వాడు భయపడుతుంటాడు. జంతువులు చీకటిని చూసినప్పుడు వాడు భయపడుతుంటాడు. ఈ భయం అన్న ఫీలింగ్ వానికి ఎలా కలిగిందంటే పెద్ద పెద్ద శబ్దాలు వచ్చినప్పుడు భయపడతాడు, తనకు తెలియని వ్యక్తులు వచ్చినప్పుడు భయపడతాడు, జంతువులు లేదంటే చీకట్లు చూసినప్పుడు భయపడుతూ ఉంటాడు. ఈ భయం కలిగినప్పుడు వానిలో కలిగే ప్రతిస్పందనలు, వానిలో కలిగే రియాక్షన్ ఎలా ఉంటాయి? భయం రాగానే వాడు ఏడుస్తాడు, లేకుంటే అక్కడి నుంచి పారిపోతాడు, లేకపోతే ఊపిరి గట్టిగా పెట్టి అమ్మో అన్నట్టుగా గట్టిగా బిగపడుతుంటాయి. ఈ ప్రతిస్పందనలు అన్నవి వానిలో కనబడతాయి. నెక్స్ట్ కోపం మీద పరిశోధన చేసిన శాస్త్రవేత్త పేరు ఏం పేరంటే రికెట్స్ అనేవాడు, క్రికెట్ కాదు రికెట్స్ అనేవాడు కోపం మీద పరిశోధనలు జరిపాడు. కోపానికి కారణాలు ఏంటి? పిల్లోనికి అడిగిన వాటిని ఏమైనా ఇవ్వకపోతే ఆడికి కోపం వస్తుంది. నిజమే. ఇష్టమనే పని చేయనీయకపోతే ఆడికి కోపం వస్తుంది. ఇష్టానికి విరుద్ధంగా పెద్దలు ఉండడం, వాడు ఏదో ఇష్టం అంటున్నాడు, దానికి రివర్స్లో మనం ఉన్నామనుకోండి, ఆడికి మళ్ళీ కోపము వస్తుంది. ఇవి ఉద్వేగానికి కారణాలు. కోపం వచ్చినప్పుడు వానిలో కనిపే ప్రతిస్పందనలు ఏం కనపడతాయి? పెద్దగా అడుగుతాడు, గట్టిగా అడుగుతుంటాడు, కింద పడి దొర్లుతుంటాడు, మనం పిల్లలను చూసి ఓ అని దొరలడం, వస్తువులను తన్నడం, విసిరేయడం. అప్పుడు మనకు అర్థం నీకు కోపం వచ్చినట్టుందిరా బాబోయ్ అని అనుకుంటారని చూసినాడు. అది నెక్స్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నాడు. అసూయ మీద పరిశోధన చేసిన వాడు ఎవరంటే సీవెల్. ఎవరు? సీవెల్. దీనికి కారణాలు ఏంటి? అసూయ మనలో ఎందుకు కలిగిందంటే పక్షపాత వైఖరి పెద్దలు కనపరచు. అంటే పెద్ద కొడుకును ఒక విధంగా, చిన్న కొడుకును ఒక విధంగా తల్లిదండ్రులు చూశాడు అనుకోండి, వానికి అసూయ కలుగుతుంది. సహోదర స్పర్ధ అంటే అన్నదమ్ముల మధ్య గొడవలు, అంటే అన్నను ఒక విధంగా, చెల్లిని ఒక విధంగా అలా చూడడం వల్ల. తన వద్ద లేని వస్తువు ఇతరుల వద్ద ఉండడం. వీడి దగ్గర ఒక వస్తువు లేదు, అదే వస్తువు వేరే వాని దగ్గర వాని మీద వీడికి అసూయ కలుగుతుంటాయి. ఈ అసూయ కలిగినప్పుడు వానిలో కలిగే ప్రతిస్పందనలు ఏంటి? వాడిని ద్వేషిస్తాడు, ఎదుటోని వాడి మీద చాడీలు చెప్తూ ఉంటాడు. అని కొట్టడం కానీ, లాక్కోవడం కానీ, దౌర్జమైన ప్రవృత్తి వానిలో కనబడుతూ వస్తుంది. ఇక లాస్ట్ది ఏంటంటే వ్యాకులత అంటే ఏంటంటే చాలా దారుణంగా లోపల అంతరంగంగా బాధపడ్డం, ఒక మాటలో చెప్పాలి. దీని మీద పరిశోధన చేసిన వాడు ఏంటంటే కేనన్. గుర్తుపెట్టుకోండి, వ్యాకులత మీద పరిశోధన చేసిన వాడు కేనన్. దీనికి కారణం ఏంటి? జరగబోయేది ముందే ఊహించుకొని భయపడ్డం. అది ఏది జరగబోయే దాన్ని ముందే ఊహించుకొని వీడు ఇంటర్నల్గా భయపడుతుంటాడు. దీన్ని ఏమంటే వ్యాకులత అంటారు. వ్యాకులత వానికి కలిగినప్పుడు వానిలో కలిగే ప్రతిస్పందనలు ఏంటి? వాని మాటలు తడబడుతూ ఉంటాయి, కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి, చెమటలు పడుతూ ఉంటాయి. ఇవన్నిటికీ కారణం ఏంటంటే అతనిలో వ్యాకులత కలిగిందని మనము ఈజీగా చెప్పచ్చు. వీటితో పాటు ఇంకొకటి కూడా ఉంది మనము తెలుసుకోవాల్సింది. పైకి స్క్రోల్ చేస్తున్నాను, ఒక్క నిమిషం. ఇంకొకటి మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే లోటన్ ఫస్ట్ భయం మీద పరిశోధన చేసినాడు కదా, ఆ లోటన్ అనేవాడు భయమును 4 రకాలుగా డివైడ్ చేశాడు.
4 రకాలుగా భయం మీద పరిశోధన చేసిన వాడు ఎవరంటే లోటను. వీడు భయాన్ని 4 రకాలుగా డివైడ్ చేశాడు. ఒకటి ఏంటంటే వస్తువులకు సంబంధించిన భయం. వస్తువులకు సంబంధించిన భయం అంటే పిల్లవాడు ఇంజెక్షన్ చూడగానే భయపడతారు చూసినారా? ఇంజెక్షన్ చూడగానే వాళ్ళ నాన్న చేతిలో ఉన్న కర్ర చూడగానే భయపడుతుంటారు చూసినారా? ఇది ఏంటి? వస్తువును చూస్తే కలిగే భయం. రెండవది ప్రత్యక్ష అనుకరణ ద్వారా ప్రత్యక్ష అనుకరణ ద్వారా భయపడడం అంటే ఏంటి? వీళ్ళ అమ్మ నాన్న అంటారు, అమ్మ నాన్న తుఫాను చూసి ఉరుములు మెరుపులు వచ్చిన భయపడ్డాను అనుకోండి, వాళ్ళు భయపడుతున్నాను చూసి ఈడు కూడా భయపడుతుంటాడు. దీన్ని ప్రత్యక్ష అనుకరణ ద్వారా వచ్చిన భయం. నెక్స్ట్ మూడవది బాధాకరమైన అనుభవాలు ఎక్స్పీరియన్స్ ద్వారా వీళ్ళలో కలిగే భయం. అంటే ఇప్పుడు కుక్క గరవగానే చాలా బాధ కలిగి ఉంటుంది. ఆ బాధలోంచి ఒక నెక్స్ట్ సారి కుక్కను చూడగానే ఆయనకి ఏం కలుగుతుంటుంది? భయం కలుగుతుంటుంది. బాధాకరమైన అనుభవాల ద్వారా కలిగే భయం. నాలుగోది ఏంటంటే వయస్సుతో పాటు మారిపోయే భయాలు. కొన్ని భయాలు వయసుతో పాటు చిన్నప్పుడు మనకు టపాసులు మీ దగ్గర ఎక్కడ ఏమంటారో తెలియదు, కానీ మా దగ్గర కడపలో అయితే రాయలసీమలో పటాసులు అని అంటారు. అదే ఒకసారిలేండి. సరే, టపాసులు. ఈ టపాసులు అనేవి చిన్నప్పుడు చూస్తే భయపడతాం చిన్నప్పుడు, కానీ వయసు పెరిగే కొద్దీ ఏం భయం లేకుండా మనమే టపాసులు కాలుస్తుంటాం ఇప్పుడు భయం లేకుండా. అంటే వయసుతో పాటు ఈ భయం ఏమైపోయింది? తగ్గిపోయింది. ఒకప్పుడు చిన్నప్పుడు దయ్యాలంటే బాగా భయపడ్డాం. నేనైతే ఇంట్లోంచి బయటకు వచ్చేవాడినే కాదు, మనకు అంత భయం. అంటే ఇప్పుడు కూడా బయటికి రానులేండి, అది వేరు. అంటే కానీ కాలం గడిచే కొద్దీ కొంతకాలం తర్వాత ఏమైపోయింది? భయపడడం అనేది మానేస్తాం. అర్ధరాత్రి పూట తిరగడము, ఏదైనా కొన్ని కార్యక్రమాల వల్ల ఏంటంటే చీకట్లో తిరగడం వల్ల దయ్యాలనే భయం ఏమైతుందంటే లేవు కనిపించవు, ఇవన్నీ ఒక ఫీలింగ్ తగ్గిపోతే తర్వాత కొంతకాలానికి దయ్యాలంటే భయపడ్డాం. అర్థమవుతుందా? వీటి వల్ల ఏందవుతుంటే ఇలా మనవాడు లోటన్ అన్నవాడు భయాన్ని ఈ విధంగా 4 రకాలుగా డివైడ్ చేశాడు. ఇంకా లాస్ట్ది ఉద్వేగ పరిపక్వత. ఒక చిన్న పాయింట్, 1 నిమిషంలోనే అయిపోతుంది ఇది. ఉద్వేగ పరిపక్వత అంటే ఏంటంటే వ్యక్తి తను ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని తన ఉద్వేగాలను కంట్రోల్ చేసుకొని అన్నిటిని అణుచుకొని మంచి ఉద్వేగాలను మాత్రమే బయటకు చూపిస్తాడు. లోపల అసూయ ఉండొచ్చు, లోపల ఒకడు ఏదన్నా ఒక తప్పుడు పని చేసుకొని మన కోపం భయంకరంగా వచ్చేది ఒక టీచర్గా అప్పుడు మనం ఏం చేస్తాము? ఆ కోపాన్ని అణుచుకొని వాడితో ప్రేమగా మాట్లాడి నాన్న ఇది చేయకూడదురా అని ఆ ఉద్వేగాన్ని అణుచుకుంటుంటాం చూసినారా? అణుచుకొని గొప్పగా ప్రవర్తించే తీరు ఉంటుంది చూసినారా? దానిని ఉద్వేగ పరిపక్వత అంటాం. అంటే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకొని చెడు ఎమోషన్స్ తీసేసుకొని మంచి ఎమోషన్స్ బయట తీసుకొని వచ్చి వాటి ద్వారా మనం రియాక్ట్ కావడాన్ని ఏమంటారంటే ఉద్వేగ పరిపక్వత అంటారు. ఓకేనండి. ఇప్పుడు నేను ఉద్వేగ వికాసానికి సంబంధించిన ప్రతి పాయింట్ ఇది అదే కంపల్సరీగా ప్రతి పాయింట్ కవర్ చేశాను. ఇందులో నుంచి బిట్టు బయటికి పోదు. ఇంతకంటే బయట కూడా సమాచారం ఏ టెక్స్ట్ బుక్లో కూడా ఏమీ లేదు. కాబట్టి నేను చెప్పినది అర్థం కాకపోతే 1-2 సార్లు ముందుకు వెనక్కు పెట్టుకొని వీడియోని చూస్తూ నేర్చుకోండి. చాలా చక్కగా మీకు మంచి మార్కులు రావడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.